నో నాన్ సెన్స్ బెస్ట్ ఆటోమేటిక్ కార్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో టాప్ 8 ఆటోమేటిక్ కార్స్ నేను పిక్ చేసింది. బై ద వే, ఇందులో మీకు నచ్చిన, మీకు ఇష్టమైన, ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్న వెహికల్ లేదంటే కింద కమెంట్స్ అస్సలు పెట్టొద్దు. ఎందుకు అంటే ఓవరాల్ గా ఒక బెస్ట్ ప్యాకేజ్ ఉండాలన్నట్టుగా ఈ 8 పిక్ చేసినాను. చాలా ఉండొచ్చు ఆటోమేటిక్ కి సంబంధించి, స్టార్టింగ్ లోనే చెప్పిన నో నాన్ సెన్స్ అని. ఎందుకంటే సర్వీస్ కి సంబంధించి కూడా నెట్వర్క్ పరంగా ఎట్లా మెయింటైన్ చేస్తారో అవన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత అసలు నో నాన్ సెన్స్, నో టెన్షన్ కి సంబంధించిన 8 కార్లు ఇవి. బై ద వే, ఫస్ట్ బాగుంటుంది, ఫోర్త్ బాగుంటుంది, 7th 8th అయితే ఇంకా ఇంకా కిదగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూసినట్టయితే ఆటోమేటిక్ కార్స్ ఎస్పెషల్ గా మీరు కొంటున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక బెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఆటోమేటిక్ ని పిక్ చేయడానికి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు, కమింగ్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆటోమేటిక్ చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ వీడియోతో పాటు కమింగ్ వీడియోస్ కూడా బెస్ట్ వెహికల్స్ అండర్ 12 lakhs 12 లక్షల బడ్జెట్ లో, అంటే ఆన్ రోడ్ చెప్తున్నాను, బెస్ట్ వేరియంట్ తో పాటు మనకి మంచి వెహికల్ అనమాట. సో అందులో డైరెక్ట్ గా చెప్పేస్తాను మీకు ఏ వేరియంట్ డైరెక్ట్ గా పిక్ చేయాలి 12 లక్షల ఆన్ రోడ్ ప్రైస్ కి సంబంధించి. సో ఎండ్ వరకు చూడండి ఈ వీడియో, అండ్ దాంతో పాటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. సో కమింగ్ ఫెస్టివల్స్ కి మీకు ఒక మంచి వెహికల్ అయితే పిక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ రోజు ఈ 8 కార్లలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని వెహికల్స్, అన్ని కేటగిరీస్ కి సంబంధించిన వెహికల్స్ అయితే ఇందులో ఉంచాను. ఈవెన్ బిగ్ ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద వెహికల్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. సో స్కిప్ చేయకుండా చూడండి. చేయకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. హాయ్, హలో, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ వెహికల్ ఆటోమేటిక్ కార్స్ కి సంబంధించి టాప్ 8 లిస్ట్ లో మనం చూసుకుంటే టాటా పంచ్. ఇది సిటీకి ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందంటే అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. బై ద వే, మినీ ఎస్యూవీ లాగా మనం దీన్ని ట్రీట్ చేస్తాము. ఆల్రెడీ మీకు తెలిసిందే, నంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది ఈ బండి అయితే. రోడ్ ప్రెసెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. మినీ హ్యారియర్ లాగా ఉంటుంది. 1.2 లీటర్ మనకి రెవర్ట్రాన్ ఏఎంటీ ఇంజన్ వస్తుంది. ఇక్కడనే మనకి కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది. గేర్ షిఫ్టింగ్ కి సంబంధించి మీకు ఆ అనాయింగ్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేయొచ్చు టాటా పంచ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి. ఇది ఒక్కటి పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా బాగుంటుంది టాటా పంచ్ కి సంబంధించి. లైట్ స్టీరింగ్ వస్తుంది, కాంపాక్ట్ సైజ్ గా వస్తుంది కాబట్టి మనకి దీని యొక్క డైమెన్షన్స్ కి సంబంధించి సిటీలో ఎంత ఈజీగా దీన్ని టర్నింగ్ రేడియస్ కావచ్చు, నార్మల్ గా పార్కింగ్ కావచ్చు, ఓవరాల్ గా మనం సిటీ కండిషన్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. హైవేలో కూడా మనకి స్టేబుల్ గా ఉంటుంది వెహికల్ అనేది. బట్ ఓవర్టేకింగ్ లో మీకు కొంచెం లాగ్ అయితే అనిపించు. ఇక్కడ మాత్రం మీరు వేరే బండిని అయితే పిక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది ఓవర్టేకింగ్ అయితే అంత సూట్ కాదు, పనికిరాదు. ఇంటీరియర్స్ కి సంబంధించి స్పేస్ మేనేజ్మెంట్ బాగుంటుంది. 5 seats కి సంబంధించి అంటే 5 మంది చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. టాటా పంచ్ కి సంబంధించి కనెక్టెడ్ కార్టెక్ వీళ్ళ ఫీచర్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. మంచి మనకి ఏంటంటే యూస్ఫుల్ ఫీచర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మైలేజ్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే 16 to 18 కిలోమీటర్స్ యావరేజ్ గా వస్తుంది. ఈ కండిషన్స్ కి, ఈ ఇంజన్ కి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. సర్వీస్ పరంగా ఓకే, నేను ఎంత తక్కువ మాట్లాడితే టాటా గురించి అంత మంచిది అనమాట. ఇది పక్కన పెట్టేస్తే మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ గానీ, సేఫ్టీ గానీ దీని యొక్క ప్రోస్ అని చెప్పొచ్చు. ల్యాగ్ వచ్చేసి ఏదైతే ఏఎంటీకి సంబంధించిన ల్యాగ్ వచ్చేసి మేజర్ కాన్ అనే చెప్పొచ్చు అనమాట. షిఫ్టింగ్ చాలా వరకు ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది ఏఎంటీకి సంబంధించి, ఎస్పెషల్లీ టాటా పంచ్ కి సంబంధించి. ఇది ఒక్కటి ఓవర్కమ్ చేస్తే నో డౌట్ ఏఎంటీలో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ. సెకండ్ వెహికల్ మారుతి సుజుకి తరఫు నుంచి స్విఫ్ట్. 25 సంవత్సరాల నుంచి ఉంది భయ ఈ కార్ అయితే. దీన్ని బీట్ చేయలేము. దానంతలో అదే కూడా డౌన్ కాదు, ఎప్పటి నుంచో అంటే పోతానే ఉంటుంది. ఒక స్టేబుల్ పొజిషన్ ఉంటుంది. దానికంటే ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్న ఫ్యామిలీ అని కాదు, ఒక చిన్న సైజ్. ఎట్లా అంటే మనకి యంగ్స్టర్స్ కి కూడా ఒక క్రూజింగ్ పర్పస్ చాలా బాగుంటుంది ఈ బండి. ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఫన్ టు డ్రైవ్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ యూత్ కి సంబంధించి. డిజైన్ నో డౌట్ చాలా చాలా డిజైన్ బాగుంటుంది. ఈవెన్ షార్పర్ గా ఉంటుంది. ఇప్పుడు కమింగ్ ఏదైతే అప్డేట్ వచ్చిందో అంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే. జెడ్ సిరీస్ ఇండియన్ వస్తుంది, ఏజిఎస్ అనమాట. దీని అర్థం ఏంటంటే ఆటో గేర్ షిఫ్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఆటోమేటిక్. ఓన్లీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ బండి ఇది. ఎవరికైతే ఫ్యూయల్ ఎఫిషియన్సీ కావాలో కళ్ళు మూసుకొని బండి తీసుకోవచ్చు. సిటీ పరంగా చాలా ఎట్లా అంటే హిందీలో మక్కన్ లాగా నడుస్తుంది అని చెప్తారు కదా, అట్లయితే నడుస్తుంది ఇది. ట్రాఫిక్ కి సంబంధించి, డే టు డే లైఫ్ కి సంబంధించి ట్రాఫిక్ లో చాలా ఈజీగా దీన్ని తీయొచ్చు. ఎందుకంటే చిన్న బండి మినీ హ్యాచ్ బ్యాక్ అనమాట. ఎక్కడి నుంచి అయినా మనం పార్కింగ్ అయినా, తీయడానికైనా, ట్రాఫిక్ లో బంపర్ టు బంపర్ ఈజీగా ఎవరైనా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. హైవే పరంగా కూడా ఓకే, బట్ ఇక్కడనే కొంచెం ఇష్యూ అయితే ఉంది.
హై స్పీడ్ కి సంబంధించి మీరు కాన్ఫిడెన్స్ అయితే కోల్పోతుంది ఈ బండిని అయితే నడిపిస్తుంటే. లో స్పీడ్ కి ఓకే, ఎప్పుడైతే 70-80 అంతవరకు ఓకే, బియాండ్ అది రీచ్ అయింది అంటే కొంచెం మనకి కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా లూజ్ అవుతుంటే ఇంకా సడన్ గా ఏదైనా వచ్చినా మనకు బ్రేక్ వేయాలన్నా ఇంకా కంప్లీట్ గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది బండి. ఇదే మేజర్ డ్రాబ్యాక్, ఎందుకంటే దీని యొక్క వెయిట్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ ఇష్యూ అయితే వస్తుంది. మెయిన్ గా హైవే పరంగా. సిటీ నో డౌట్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇంటీరియర్స్ పరంగా చాలా ప్రీమియం ఫీల్ ఉంటుంది. ఇప్పుడు సంబంధించి బిఫోర్ తో కంపేర్ చేస్తే క్యాబిన్ కూడా చాలా గుడ్ అనే చెప్పొచ్చు. సర్వీస్ ఇంకా మారుతి సర్వీస్ కి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, గల్లీ గల్లీ కూడా మెకానిక్ అయితే మీకు దొరికిపోతారు ఈజీగా. పార్ట్స్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ గా అవైలబుల్ గా ఉంటాయి. రీసేల్ కూడా నో డౌట్ కళ్ళు మూసుకొని మీరు అమ్మిన బండి వాళ్ళు కూడా చాలా కళ్ళు మూసుకొని తీసుకుంటారు. మోడర్న్ ఫీచర్స్ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేసిన అప్డేట్ తర్వాత 20 నుంచి 21 కిలోమీటర్స్ మైలేజ్ అయితే కళ్ళు మూసుకొని ఇది ఇస్తుంది. అంతేకాకుండా ఒక టెన్షన్ ఫ్రీ బండి కావాలంటే ఈ బండి అయితే పిక్ చేసుకోవచ్చు. మెయిన్ రీజన్ ఓన్లీ కాన్ స్విఫ్ట్ కి సంబంధించి నో బిల్డ్ క్వాలిటీ. మూడో బండి, థర్డ్ వెహికల్ ఆటోమేటిక్ కార్స్ కి సంబంధించి ఇది కొంచెం పెద్ద బండి, హ్యూండై క్రెటా. ఇది ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు ఇండియన్ లవర్స్ కి. దీని యొక్క కాంపాక్ట్ ఎస్యూవీ కి సంబంధించి కింగ్ రారాజ్ అని చెప్పొచ్చు. కానీ ప్రీవియస్ గా టాప్ 25 సెల్లింగ్ బెస్ట్ సెల్లింగ్ కార్స్ కి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ విక్టోరియస్ మెల్లమెల్లగా దీని యొక్క మార్కెట్ ని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ దగ్గర దాకా కూడా వచ్చింది. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటి వరకు నో డౌట్ ఎవరు బీట్ చేయలేదు. ఇది ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతుంది క్రెటా తీసుకోవాలంటే. స్టేటస్ పక్కన పెట్టేస్తే మోర్ కంఫర్ట్ కి సంబంధించి దీనిపైన ఎక్కువ ఫోకస్, అది కూడా పక్కన పెట్టేస్తే ఫీచర్స్. సో ఈ మూడు కలగలిపిన స్టేటస్, కంఫర్ట్, ఫీచర్స్ హ్యూండై క్రెటా. ఇంకా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు హ్యూండై షోరూమ్ కి. ఇంకా అమౌంటా ఫైనాన్సా బండి తీసుకొని వచ్చేస్తారు. ఇదే లాస్ట్ ఇయర్ కూడా ఎంత అమ్ముడు బండి అంటే జిఎస్టీ తర్వాత మనకి ప్రైసెస్ తక్కువైనాయి కదా. ఆల్మోస్ట్ ఎన్ని బండ్లు అంటే అన్ని బండ్లు దసరాకి అయితే నో డౌట్ చెప్పనవసరం లేదు, అన్ని బండ్లు అయితే అమ్ముడు పోయినాయి. డిజైన్ చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. రోడ్ ప్రెసెన్స్ చెప్పనవసరం లేదు, నాకంటే బీకే బాగా తెలుసు. ఆసమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఇందులో రెండు వస్తాయి. 1.5 ఐవిటీ వస్తుంది, టర్బో డీసీటీ వస్తుంది. ఈ 1.5 ఐవిటీ మాత్రమే చెప్తున్నాను. ఇది ఉంది చూడండి, ఎంత స్మూత్ ఉంటుంది అంటే అంత స్మూత్ ఉంటుంది. సిటీ కండిషన్స్ లో అసలు నడుస్తుందా బండి, అసలు గేర్ కూడా షిఫ్ట్ అయిపోయింది అన్నంత చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. దీని యొక్క 1.5 ఐవిటీ ఇంజిన్ కి సంబంధించి సిటీలో ఎంత బెటర్ గా అంటే ఈవెన్ హైవే కి సంబంధించి కూడా క్రూజింగ్ కి ఎంత బెస్ట్ గా ఉంటుందంటే ఈ బండి అంత బెస్ట్ గా ఉంటుంది. ఇంటీరియర్స్ కి సంబంధించి చాలా ప్రీమియం ఫీచర్స్ వస్తాయి. పానోరమిక్ సన్ రూఫే కావచ్చు, వెంటిలేటెడ్ సీట్సే కావచ్చు. స్పేస్ మేనేజ్మెంట్ ముందు తీసుకోండి, ఈవెన్ వెనకాల కూడా తీసుకోండి, చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సర్వీస్ నాకంటే మీకే బాగా తెలుసు, హ్యూండై కి సంబంధించిన వైడ్ నెట్వర్క్ సర్వీస్ ఉంది. ఆఫ్టర్ మారుతి ఇదే లీడింగ్ అనే చెప్పొచ్చు. రిలయబిలిటీ కూడా చాలా బాగుంది, ఈవెన్ రీసేల్ కి కూడా. అందుకే ఈ బండిని అయితే కళ్ళు మూసుకొని పిక్ చేసుకోవాలి. మైలేజ్ కి సంబంధించి 12 to 14 కిలోమీటర్స్ వస్తుంది యావరేజ్ గా చెప్తున్నాను. ఈ బండికి ఈ ఇంజిన్ కండిషన్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మైలేజ్ అని నా సజెషన్. హై ప్రైస్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం, కానీ ఆఫ్టర్ జిఎస్టీ ఇప్పుడు ఏమైనా మీకు ఫెస్టివల్ సీజన్ కి సంబంధించి మన ఎక్స్చేంజ్ బోనస్ కావచ్చు, లేకపోతే డిస్కౌంట్స్ వస్తే మంచిగా మీరు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఆటోమేటిక్ గా సంబంధించి ప్రీమియం బండి కావాలనుకునే వాళ్ళకి. ఇంకా ఫోర్త్ వెహికల్ మహీంద్రా తరఫు నుంచి XUV 3XO. ఎప్పుడైతే ఈ బండి లాంచ్ అయిందో మహీంద్రా తరఫు నుంచి సంబంధించి డిజైనే కావచ్చు, ఒక కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో దీనికంటే ఒక స్పేస్ అయితే క్రియేట్ చేసుకుంది. ఎస్పెషల్లీ ప్రోస్ మనం చూసుకున్నైతే పర్ఫార్మెన్స్ ప్లస్ సేఫ్టీ, ఈ రెండు గురించి ఈ బండి అనేది ప్రిఫర్ చేస్తారు. 1.2 లీటర్ మనకి టర్బో ఇంజిన్ వస్తుంది. 6 స్పీడ్ మనకి టార్క్ కన్వర్టర్ వస్తుంది. ఏఎంటీకి టార్క్ కన్వర్టర్ కి చాలా డిఫరెన్స్. టార్క్ కన్వర్టర్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఏఎంటీతో కంపేర్ చేసుకుంటే. అంతేకాకుండా మనకి డైలీ డ్రైవ్ కి చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే దీని యొక్క పంచి ఇంజన్ అనేది హైవేలో ఎంత ఫాస్ట్ గా పోతుంది అంటే ఫాస్ట్ క్రూజ్ కి సంబంధించి ఎవరికైతే పవర్ ల్యాగ్ ఉంది, ఇంతకుముందు పంచి చెప్పినాను కదా, వాళ్ళకు వద్దనుకుంటే ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఎందుకంటే హైవేలో చాలా క్రూజింగ్ కి ఓవర్టేకింగ్ కి బెస్ట్ ఇంజన్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఒక స్మూత్ గుడ్ అనే చెప్పొచ్చు. స్టెబిలిటీ కూడా హైవే కండిషన్స్ పైన బాగుంటుంది, ఎందుకంటే నో డౌట్ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అంత మేజర్ గా ఉంది కాబట్టి. ఇంటీరియర్స్ కి సంబంధించి క్వాలిటీ చాలా వరకు మహీంద్రా ఇంప్రూవ్ చేసింది. సెగ్మెంట్ ఫస్ట్ కి ఎంతకుముందు మనకి పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఇందులోనే ఆఫర్ చేసినారు. రియర్ కి సంబంధించి సీట్ కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఈవెన్ ఫ్రంట్ కి సంబంధించి కూడా చాలా చాలా ఆసమ్ గా ఉంటుంది. మైలేజ్ వచ్చేసి మనకి 13 to 15 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఆన్ అండ్ యావరేజ్ కి సంబంధించి మనం చూసుకుంటే. సర్వీస్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేసినారు అంతకంటే ముందుతోని కంపేర్ చేసుకుంటే మహీంద్రా తరఫు నుంచి. కాకపోతే అంత హ్యూండైకి మారుతికి సంబంధించి కంపేర్ చేసుకుంటే అంత హ్యూజ్ నెట్వర్క్ అయితే కాదు. ఇది పక్కన పెట్టేస్తే ప్రోస్ ఇంతకుముందు చెప్పిన పవర్ ప్లస్ సేఫ్టీ. కాకపోతే కాన్స్ ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడాలి.
బూట్ కి సంబంధించి చాలా తక్కువ స్పేస్ ఉండడం వల్ల హైవే పైన లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళాలంటే కొంచెం మనకి స్పేస్ మేనేజ్మెంట్ అయితే చాలా తక్కువగా వస్తుంది XUV 3XO కి సంబంధించి. ఇంకా ఫిఫ్త్ వెహికల్ కి అయితే వెళ్ళిపోతే ఇంకొంచెం ప్రీమియం బండిది కియా తరఫు నుంచి సెల్టోస్. నో డౌట్ కొత్తగా వచ్చిన సెల్టోస్ ఎంత బూమ్ క్రియేట్ చేస్తుంది అంటే టాప్ 25 బెస్ట్ సెల్లింగ్ కార్స్ లో ప్రీవియస్ వీడియో పెట్టి ఉన్నాను, అది ఒక్కసారి చెక్ చేయండి. బై ద వే జూలై మంత్ సంబంధించిన డేటా కాదు, అది కంప్లీట్ గా జనవరి నుంచి జూన్ వరకు కంప్లీట్ అనాలిసిస్ అనమాట. ఆల్మోస్ట్ 5 to 6 months కి సంబంధించిన యావరేజ్ కి సంబంధించిన ఎన్ని బండ్లు ఏ కంపెనీ టాప్ లో ఉందనేది కంప్లీట్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా కమింగ్ టు కియా సెల్టోస్, ఒక మంచి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. ఈవెన్ మనకి సియాదానే కావచ్చు, క్రెటాతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక మోడర్న్ లుక్ తో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి సంబంధించి ఎవరికైతే ఇష్టం ఉందో, ఈవెన్ మోర్ స్పోర్టీకి సంబంధించి ఆ అగ్రెసివ్ లుక్ బెటర్ దెన్ క్రెటాతో మనం కంపేర్ చేసుకుంటే స్మూత్ ఐవిటీ అనమాట. అండ్ టర్బో DCT సేమ్ మనకి క్రెటా లాగానే ఇక్కడ కూడా వస్తుంది. స్టీరింగ్ కి సంబంధించి చాలా ప్రిసైజ్ ఫీల్ ఉంటుంది కియా సెల్టోస్ కంపెనీ నడిపినట్టయితే. హైవేలో నో డౌట్ ఈ DCT అనేది ఎంత ఎగ్జైట్ చేస్తుందంటే మీరు చాలా ఆసమ్ గా ఫీల్ అవుతారు ఆ రైడ్ చేస్తున్నప్పుడు. ప్రీమియం ఇంటీరియర్స్ అయితే వస్తాయి, డ్యూయల్ స్క్రీన్ వస్తుంది, ఇంకా లగ్జరీ ఫీల్ అయితే మనకి కియా సెల్టోస్ కి సంబంధించి చూడొచ్చు. బట్ ఓన్లీ కాన్స్ ఏంటంటే దీని యొక్క సస్పెన్షన్ స్టిఫ్నెస్ కి సంబంధించి కొంచెం గుంతలు వచ్చిన హైవేలోనే కావచ్చు, సిటీ కండిషన్స్ కి సంబంధించి మీకు వెనకాల అయితే ఇట్లా చాలా గట్టిగా తగిలినట్టు అయితే అనిపిస్తుంది, అది మేజర్ డ్రాబ్యాక్. కాకపోతే ఫాస్ట్ గ్రోయింగ్ సర్వీస్ నెట్వర్క్ కూడా కియాకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. స్టేబుల్ పర్ఫార్మెన్స్ తో పాటు మనకి రీసేల్ వాల్యూ కూడా మనకి స్టేబుల్ గానే ఉంటుంది. 13 to 15 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. కాకపోతే DCTకి సంబంధించి కొంచెం లో మైలేజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ సిక్స్త్ వెహికల్ మనం చూసుకున్నట్లయితే ఇన్నోవాకి సంబంధించి హై క్లాస్ ప్రీమియం సెగ్మెంట్ కి సంబంధించిన వెహికల్ ఇది. 7 సీటర్ ఆప్షన్ కి ఎవరికైతే పెద్ద ఫ్యామిలీ ఉందో, లగ్జరీ ఫీల్ కావాలో వాళ్ళకి, ఇంకొంచెం ప్రీమియం కావాలో వాళ్ళకి బెస్ట్ అనే చెప్పొచ్చు. స్ట్రాంగ్ హైబ్రిడ్ మనకి వస్తుంది, ఈ CVT వస్తుంది ఆటోమేటిక్ కి సంబంధించి. సిటీ ట్రాఫిక్ లో మనకి ఎలక్ట్రిక్ మోడ్ లో నడుస్తుంది. సో మీకు ఎంత క్వైట్ గా ఉంటుందంటే అంత క్వైట్ గా ఉంటుంది. హైవే కి సంబంధించి ఇంజన్ ప్లస్ మోటార్ తో ఎక్కువ పవర్ అయితే వస్తుంది. అసలు ఎంత ఫాస్ట్ క్రూజింగ్ ఉంటుందంటే దీని యొక్క ఇంజన్ ప్లస్ మోటార్ పవర్ వల్ల అంత బాగుంటుంది. నడిపితే మీకు ఆ ఫీల్ అయితే తెలుస్తుంది. మైలేజ్ కి సంబంధించి నో డౌట్ 20+ ఇస్తుంది. 20 to 23 కిలోమీటర్స్ మనకి యావరేజ్ గా ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల. ఇంకా సెవెంత్ వెహికల్ నో డౌట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పిన కదా, 7th 8th చాలా వరకు అట్రాక్ట్ చేస్తుందని మిమ్మల్ని. మారుతి 6 సంబంధించి ఇంకా నో డౌట్ బ్రీజా. సో బ్రీజా లిస్ట్ లేకపోవడమా, నో డౌట్ బ్రీజాకి సంబంధించి రీసెంట్ లాంచ్ అయింది కదా, కంప్లీట్ గా వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. కంపారిజన్ వీడియో తీసుకోండి, టర్బోకి సంబంధించిన మైలేజ్ తీసుకోండి, ఈవెన్ బ్రీజాకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఆల్ వేరియంట్స్ కి సంబంధించిన కంప్లీట్ వీడియో 5-6 వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కసారి వీడియో చెక్ చేస్తే కంప్లీట్ మీకు బ్రీజా పైన నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గురించి అయితే చెప్తాను. ఒక నో నాన్ సెన్స్ మనకి మంచి రిలయబుల్, నో డౌట్ సేఫ్టీ కూడా కొద్దిగా గొప్ప, రీసేల్ కూడా. సో ఆల్ రౌండర్ ప్యాకేజ్ అయితే బ్రీజానే మనం తీసుకోవచ్చు. డిజైన్ కి సంబంధించి నో డౌట్ బాక్సీ లుక్ తో వస్తుంది, ఒక మినీ SUV ఫీల్ అయితే వస్తుంది మనకి. ప్రాపర్ ఆ హైట్ గానీ, ఈ సెగ్మెంట్ కి సంబంధించి ఓన్లీ ఒకటే బండి ఇంత హైట్ మెయింటైన్ చేస్తుంది, వేరే ఏ బండి కూడా లేదనమాట. ఇవన్నీ కలగాల్సిన బండే మనకి బ్రీజా. 6 స్పీడ్ నో డౌట్ టార్క్ కన్వర్టర్ వస్తుంది ఆటోమేటిక్ కి సంబంధించి. ఆన్ పేపర్ డిఫరెంట్ గా ఉండొచ్చు, కాకపోతే ప్రాక్టికల్ గా చూసుకున్నట్టయితే మనకి బాగుంటుంది. గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి సిటీకి యూసేజ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. షిఫ్టింగ్ కూడా గేర్ కి సంబంధించి చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ ఇంజన్ కి సంబంధించి ఎస్పెషల్లీ చాలా రిఫైన్డ్ ఇంజన్ అనమాట ఇది. హైవేలో ఎంత స్టేబుల్ గా ఉంటుందంటే ఈవెన్ క్రూజింగ్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట. నో డౌట్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. సిటీ ప్లస్ హైవేకి ఇది బాగా కండిషన్ కి సూట్ అవుతుంది, రెండు కండిషన్స్ కి కూడా. ఇంటీరియర్స్ కి సంబంధించి కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంటుంది. మినిమల్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, అది కొంతమందికి నచ్చకపోవచ్చు అనమాట. అండ్ మారుతికి సంబంధించి వైడ్ రేంజ్ సర్వీస్ మిమ్మల్ని చాలా ఇంప్రెస్ గా చేస్తుంది. 17 to 19 కిలోమీటర్స్ ఆన్ అండ్ యావరేజ్ మైలేజ్ అయితే వచ్చేస్తుంది. లో మెయింటెనెన్స్, రీసేల్ కూడా చాలా హై. ఎప్పుడు అమ్మిన బండి కళ్ళు మూసుకొని తీసుకునే వాళ్ళు రెడీగా ఉంటారు. ఇంటీరియర్స్ కి సంబంధించి మాత్రమే కొంతమందికి బోరింగ్ అయితే ఫీల్ అవ్వచ్చు. ఇది పక్కన పెట్టేస్తే కళ్ళు మూసుకొని మారుతి సుజుకి బ్రీజా అయితే ప్రిఫర్ చేయొచ్చు. నో డౌట్ ఆ రీసెంట్ గా లాంచ్ అయిన వీడియోస్ మర్చిపోద్దు చూడడానికి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8th వెహికల్ ఆటోమేటిక్ టాప్ 8 ఆటోమేటిక్ కార్స్ కి సంబంధించి నెక్సాన్ లేకుండా అసలు వీడియో కంప్లీట్ అవుతుందా? సో టాటా నెక్సాన్ ఎస్పెషల్లీ సేఫ్టీ పరంగానే కళ్ళు మూసుకొని ప్రిఫర్ చేస్తారు.
వీళ్ళకంటూ ఒక ఐడియల్ బయర్స్ కి సంబంధించి సేఫ్టీ మెయిన్ గా ఫోకస్ చేస్తారు. నో డౌట్ రీసెంట్ గా లాంచ్ అయిన ఫేస్ లిఫ్ట్ కి సంబంధించి కావచ్చు, అప్డేట్స్ కి సంబంధించి కావచ్చు, డిజైన్ పరంగా చాలా ఇంప్రూవైజ్ అయింది ఇప్పుడు కరెంట్ ప్రెసెంట్ ఉన్న నెక్సాన్ కి సంబంధించి. పెట్రోల్ లో DCA వస్తుంది, డ్యూయల్ క్లచ్ ఆర్కిటెక్చర్, ఇది ఇంకా స్మార్ట్ అనే చెప్పొచ్చు టాటాకి సంబంధించిన ప్రోడక్ట్. ఆ టైమింగ్ కానీ ఆ క్విక్నెస్ కానీ గేజ్ కి సంబంధించి బెటర్ దాన్ AMT అనమాట, నో డౌట్. సిటీ ట్రాఫిక్ ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది, నో డౌట్. హైవే కూడా మనకి స్టేబుల్ గా ఉంటుంది. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అంత బాగుంది కాబట్టి ఇంటీరియర్స్ కి సంబంధించి ఆ టచెస్ అండ్ ప్రీమియం కూడా చాలా వరకు బెటర్ గా అయింది అంత ముందుతో కంపేర్ చేస్తే. క్యాబిన్ కూడా మీకు సైలెంట్ గా ఉంటుంది, ఎందుకంటే ఇన్సులేషన్ కూడా చాలా బాగా యూజ్ చేసినారు కాబట్టి. 14 to 16 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. దీని యొక్క ప్రోస్ మనం చూసుకున్నైతే మెయిన్ సేఫ్టీ ప్లస్ రైడ్ క్వాలిటీ. బట్ కొంచెం ఏంటంటే సాఫ్ట్వేర్ ఫీచర్స్ దీని యొక్క మెయిన్ డ్రాబ్యాక్, అండ్ సర్వీస్ నెట్వర్క్ కూడా మెయిన్ డ్రాబ్యాక్. ఇవన్నీ పక్కన పెట్టేసి వితౌట్ టాటా నెక్సాన్ అయితే కళ్ళ మూసుకొని ప్రిఫర్ చేయాలి. ఇవి టాప్ 8 ఆటోమేటిక్ కార్స్ నేను పిక్ చేసినవి. బై ద వే మీకు ఏవి నచ్చింది, ఏది ప్రిఫర్ చేస్తారు ఈ ఫెస్టివల్ సీజన్ కి? ఒకవేళ వెహికల్ ప్రిఫర్ చేస్తున్నారా లేదా, లేకపోతే నెక్స్ట్ వీడియో దేనిపైన ఇవ్వమంటారు అనేది మీరు కింద కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో, కమింగ్ వీడియో మనకి 12 lakhs బడ్జెట్ లో వస్తుంది వీడియో. ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీకు ఏం మనీ కట్ కావు. లైక్ చేస్తే నాకు ఇంకొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. సో చాలా కష్టం అవుతుంది ఇన్ని వీడియోస్ తీయడానికి కాబట్టి ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి. సో లైక్ చేయండి, ఖచ్చితంగా హైప్ చేస్తే ఇంకా మరింత మందికి రికమెండ్ చేస్తుంది. హైప్ చేయడం వల్ల మంచి పాయింట్స్ కూడా నాకు ఈ వీడియోకి వస్తుంది. అమౌంట్ ఏమి రాదు, జస్ట్ పాయింట్స్ అండ్ హ్యాపీనెస్ అయితే వస్తుంది. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా